మరి వాట్సాప్ అనగానే ఎన్నో రకాల గ్రూప్స్ ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్ అని, ఫ్రెండ్స్ గ్రూప్ అని, ఒక కులానికి చెందిన గ్రూప్ అని, మతానికి చెందిన గ్రూప్ అని, రకరకాల గ్రూప్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గ్రూప్ ఏదైతే ఉందో కొంచెం వినడానికి విడ్డూరంగాను వినూత్నంగాను ఉంటుంది. మరి ఆ గ్రూపే శ్రీనివాసుల గ్రూప్. ఈ గ్రూప్ గురించి పూర్తి వివరాలను, ఈ విషయాలను మనతో పాటు పంచుకోవడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రూప్ అడ్మిన్ ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అసలు శ్రీనివాసుల గ్రూప్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది? యాక్చువల్లీ ఇది మా గురువు గారు ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారు. ఓకే. సో ఆయన ఆలోచన ఏంటంటే ఈ తరానికి మేమే లాస్ట్ శ్రీనివాసులు. 10-15 సంవత్సరాల నుంచి అసలు శ్రీనివాసులు అన్న పేరే పెట్టుకోవట్లేదు ఎవరు. సో ఈ శ్రీనివాసులందరినీ ఒక మహా సభ నిర్వహించాలని ఆయన కలలు కన్నారు. సో ఆయన ఆశయం ప్రకారం అతను ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్ లో ఒక సాధారణ మెంబర్ గా నేను జాయిన్ అయిన తర్వాత అతని ఆలోచనలు నాకు బాగా నచ్చి నేను ఇట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక గ్రూప్ స్టార్ట్ చేద్దామని ఆయన పర్మిషన్ తీసుకొని నేను ఈ గ్రూప్ స్టార్ట్ చేశాను.